మనశంకర వరప్రసాద్ వాళ్ళు మామూలుగా లేదు సినిమా. జై చిరంజీవి. ఓకే, సాంగ్స్ కూడా ఎట్లా అనిపించినాయి అన్న? మీసాల పిల్ల అయితే చించేసిండు అన్న. ఓకే, జై చిరంజీవి. కామెడీ ఎలా అనిపించింది మూవీలో? కామెడీ అన్న, డైలాగ్స్ కామెడీ సూపర్ గా ఉంది. ఓకే, వింటేజ్ మెగాస్టార్ నిలిచారు. వింటేజ్ మెగాస్టార్ అన్న. నటన అయితే సూపర్ గా ఉంది అన్న. ఓకే, వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ ఎట్లా అనిపించింది? వెంకటేష్ గారు కూడా సూపర్ గా ఉంది అన్న. ఓకే, నయనతార సూపర్ అన్న. నయనతారకి డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి? బాగున్నాయి అన్న. బాగుంది, సూపర్. కొట్టిండు. సినిమా హిట్ అవుతుంది అనుకుంటారా? బ్లాక్ బస్టర్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా స్టైలిష్ గా ఉన్నాడు నిజంగా. అంత ఏజ్ వచ్చినా కూడా ఏంటి ఇంకా చిన్నపిల్లడు అవుతున్నాడా అని అనిపిస్తుంది. సో గుడ్. ఈవెన్ వెంకటేష్ గారు కూడా ఉండడం, ఆ కాంబినేషన్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనా? ఎస్, పక్కా. అనిల్ రావుపూడి ఎలా చూపించాడు మేడం? యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు అనిల్ రావుపూడిగా సినిమా తీసారంటే పక్కా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. సో సంక్రాంతికి కూడా అందరూ అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ డెఫినెట్ విన్నర్. వెంకటేష్ కామెడీ ఇస్తావా, చిరంజీవి కామెడీ? సారీ, వెంకటేష్ కామెడీ ఇస్తావా, చిరంజీవి కామెడీ ఇస్తావా? కామెడీ వైజ్ వెంకటేష్ ఇష్టం, కానీ యాక్టింగ్ అయితే చిరంజీవి ప్రతి స్టైల్, యాక్టింగ్ అయినా, యాంగర్ అయినా, ఎమోషనల్ అయినా ఆయన బాగా చూపిస్తారు. నా ఓట్ అయితే ఎప్పుడు చిరంజీవి గారికి ఉంటుంది. అఫ్కోర్స్ గ్రేస్ అంటేనే బాస్ కాబట్టి వెంకటేష్ గారిని బాస్ గారు అదే చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేను ఎట్లా ఉంటుంది అనేది. బట్ రోల్ ఎంత ఉంటుంది, సో సినిమా చూడడం కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీకు ఏ సాంగ్ నచ్చిందండి? మీసాల పిల్ల సాంగ్ బాగుందా, శశిరేఖ సాంగ్ బాగుందా? నాకైతే శశిరేఖ నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్ ట్రోలింగ్స్ అసలు ఎప్పుడు ఒక్కళ్ళు చెప్పిన రివ్యూ ఎప్పుడు వినొద్దు. ఎవరు వాళ్ళు మూవీ చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మూవీ చూసి అప్పుడు మీరు రియలైజ్ అవ్వండి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ విని ఇది బాగాలేదు అని వెళ్ళడం మానేకండి. సో పక్కా అందరూ విజిట్ చేయండి థియేటర్స్లో. సంక్రాంతికి అందరూ ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ద ఫస్ట్ డే. ట్రైలర్లో ఏం నచ్చింది మీకు? ఎవ్రీథింగ్. ఆయన గ్రేస్ కానీ, ఆయన ఏజ్ అసలు ఎంత చిన్న పిల్లడిలా కనిపిస్తున్నాడు అంటే ప్రతిదీ అసలు సాంగ్స్ కానీ ఒక పక్కా కంప్లీట్ ఏ టు సెట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ గ్రేస్ఫుల్. ఎస్ వీ కెన్. ఎందుకంటే వెంకటేష్ సినిమాస్ బాగుంటాయి, చిరంజీవి గారి సినిమాస్ బాగుంటాయి. ఇద్దరు కలిపి వస్తున్నారంటే అఫ్కోర్స్ ఎస్. సంక్రాంతి అంటేనే పందెం కోళ్ళు కాబట్టి ఇప్పుడు 2 కోళ్ళు దిగుతున్నాయి అనుకోవచ్చు. అంతే 100%. ఎలా ఉందన్న మనశంకర వరప్రసాద్? బాగుంది. యాజ్ ఎ ప్రొవస్ ఫ్యాన్ గా మేము ఇద్దరం నచ్చిన వల్ల సో సపోర్ట్ చేస్తాం చిరంజీవికి. అండ్ మా అన్న డార్లింగ్ అన్న ఒకటి చెప్పిండు కదా, సీనియర్ తర్వాతే మేము. సో అందుకే మేము కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అన్ని సినిమాలు ఇటు కావాలని కోరుకుంటున్నాం. ఓకే, వెంకటేష్ గారి ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది అన్న? బాగుంది, సూపర్ ఉన్నాయి అన్న. సో ఇంకోటి మన సాంగ్స్, మన మీసాల పిల్ల అది కూడా బాగుంది సాంగ్. శశిరేఖ. సో ఫ్యామిలీ అందరూ పోతారు, ఇటు కొట్టుతారు. సో ఇటు రాజాసాబ్ కూడా ఇటు కొడుతుంది. అన్ని సినిమాలు ఇటు వాళ్ళని కోరుకుంటున్నాను. అటు రవితేజది, ఇటు మన చిరంజీవిది, అటు మా ప్రభాస్ అన్న డార్లింగ్ ఇటు కొట్టాలని కోరుకుంటున్నాను. బాగుందన్న. వెంకటేష్ గారిని చూసారు కదా, ఇలా ఇక వాళ్ళిద్దరిని చూస్తే ఇంకా ఇటు కొట్టాల్సిందే, తప్పదు. ఇంకా కామెడీ అదిరిపోయింది అన్న, సూపర్ ఉంది. ఇటు అది ఇటు కొడుతుంది, అన్ని ఇటు కొడతాయి. మేము అదే కోరుకుంటున్నాం. అన్ని సినిమాలు చూస్తామన్నా, మేము అన్ని సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తాం. బాగుంది అన్న. అండ్ డైరెక్టర్ కూడా చెప్పిండు కదా, డార్లింగ్ అసలు నిజంగా గ్రేట్. ఎందుకంటే సెల్ఫిష్ ఉంటారు కదా అందరూ. సో సెల్ఫిష్ అనేది ఎవరికి ఉండదు. సినిమా ఇండస్ట్రీలో అందరు సపోర్ట్ చేసుకుంటామని చెప్పారు కాబట్టి సో యాజ్ ఏ ఫ్యాన్ గా ఏ హీరో అయినా మనం
సపోర్ట్ చేయాలి, ఇటు కొట్టిపేయాలి అంతే. ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. వెయిటింగ్ నేను మూవీ గురించి యాజ్ ఏ లైక్ వింటేజ్ మెగాస్టార్ ఫ్యాన్. కామిక్ టైమింగ్ కోసం కానీ వెయిటింగ్ అండ్ ఆల్సో మెగా విక్టరీ కాంబినేషన్. సో వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ అండ్ నయనతార గారు అఫ్ కోర్స్ అందరు మంచి క్యారెక్టర్స్, మంచి యాక్టర్స్. సో మెయిన్లీ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్ని అదిరిపోయి అటు క్లాస్ మాస్ అంతా తెచ్చింది. సో వెయిటింగ్ ఫర్ ఇంట్రొడక్షన్ సాంగ్ అండ్ రిలీజ్. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కి బ్రేక్ ఇచ్చే సినిమా అనేది ఆల్రెడీ మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని తిరిగి రాస్తారని అనిపిస్తుంది నాకైతే ఈ మూవీ ఇంకా. సో యా అఫ్ కోర్స్ అంటే నాకు సైరా కానీ ఇవన్నీ కూడా నచ్చాయి. సో యా అఫ్ కోర్స్ దీనికి కొంచెం ఇంకా దానికి డబల్ ట్రిపుల్ వస్తుందని అనిపిస్తుంది. అనిల్ రావుపడిది రొట్ట కామెడీ అంటున్నారు. లేదండి, అది జస్ట్ అంటే చెప్పా, ఇట్స్ ఆల్ లైక్ బయట వేరే ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది. ఆల్రెడీ కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు వాళ్ళు కానీ వెళ్దాం ఎప్పుడు వెయిటింగ్ అని అన్నారు. ఆల్రెడీ జీ తెలుగులో ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్దామని అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. సో యా ఆ కామెడీ ఆ క్లిక్ అనేది అక్కడ వరకు ఆగిపోతుంది, ట్విట్టర్ వరకు ఆగిపోతుంది. మిగిలిందంతా మూవీ రిజల్టే వచ్చేస్తుంది. చిరంజీవి వెంకటేష్ సీన్ ఎలా ఉంది బ్రో? చాలా చాలా బాగుంది. ఆ చిన్న దాంట్లోనే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కామిక్ టైమింగ్ కానీ ఇంకా వెయిటింగ్ చూసి ఫుల్ ఫ్లెజ్ బోత్ ఆఫ్ దెమ్. మన యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది చిరంజీవి? యాక్టింగ్ బాగుంది. అఫ్ కోర్స్ మనకు ఆయన కామిక్ టైమింగ్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. సో యాక్టింగ్ బాగుంది అండ్ ఆల్సో ఫైట్స్ బాగున్నాయి. అండ్ సో యా వెయిటింగ్ చూస్తున్నా, వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ ఒక కామన్ మ్యాన్ లాగా కనిపిస్తున్నాడు. అంటే ఇప్పటివరకు కొంతమంది ఏజ్కి తగ్గ రోల్స్ అది ఇది అని చెప్పి, బట్ ఇది కూడా ఒక ఏజ్కి తగ్గ రోలే, ఆఫ్టర్ మ్యారేడ్ హస్బెండ్ రోల్. సో యా ఆ ఫైట్స్ అలానే ఉన్నాయి, ఆ కామిక్ టైమింగ్ అలానే ఉంది. వెయిటింగ్. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. చాలా బాగుంది ట్రైలర్ చూసాను. చిరంజీవి గారిని చూసాను, కొత్త న్యూ లుక్ సూపర్ ఉన్నారు అసలు. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి బ్రో? సాంగ్స్ న్యూ ట్రెండ్ అసలు చాలా బాగున్నాయి. కామెడీ కానీ అసలు అనిల్ రావుపూడి గారు అసలు చాలా మంచిగా తీశారు. అసలు ఈ కాంబినేషన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. కామెడీ ఎట్లా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. కామెడీ ఎలా అనిపించింది? చిరంజీవి గారు అంటే అల్టిమేట్లీ చూసాం కదా, అందరి వాడు అవన్నీ చూసాం కాబట్టి చాలా బాగుంది అసలు. నాకు మళ్ళీ ఐ వెయిటింగ్ ఫర్ 9. ఓకే, మీసాల పిల్ల సాంగ్ లో బాగా స్టెప్స్ ఎట్లా అనిపించింది? యా క్రేజీ అసలు యాక్చువల్లీ. అందరూ వెంకటేష్ బాగున్నారు అంటున్నారు. వెంకటేష్ గారు ఇద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ ఫ్రైడే. ఓకే, వెంకటేష్ గారు ఇండస్ట్రీ ఎలా అనిపిస్తున్నారు? యా ఇద్దరు చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు చూసారు కదా, మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డైలాగ్ చెప్పండి, వెయిటింగ్ డైలాగ్ అని చెప్పగలరా? వెయిట్ అండ్ సీ అంతే. డాన్స్ చిరంజీవి గారు అంటే ఒక మినిమం లెవెల్లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యాక్చువల్లీ నెక్స్ట్ సంక్రాంతి అంతా మనమే ఇంకా వెంకటేష్ మామయ్య, చిరంజీవి అన్నయ్య ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ ఈసారి. తగ్గేదే లేదు ఎక్కడ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. సీరియల్ అంటున్నారుగా? సీరియల్ అంటున్నారు. సీరియలా? లేదు సీరియల్ జబర్దస్త్ స్క్రిప్ట్ అంటున్నారు. ఎవరా బాట్లానింది? ఎవరన్నా ఛాన్స్ ఉందా? లేదండి, ఈసారి ప్రభాస్ గారు సంక్రాంతి కూడా వస్తున్నారు కదా, బాగుంటుంది. అన్ని సినిమాలు ఈసారి అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తున్నాయి కదా. అవును, ఇది బాగుంటుంది. ఎందుకంటే ఇది అనిల్ రావుపూడి మార్క్ ఆల్రెడీ ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా మనం ఎప్పుడైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు ఈ కాంపౌండ్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అసలు యాక్చువల్గా? అదేనండి, ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు పెట్టారంటే ఏదో రీజన్ ఉంటుంది కదా. కాదు, ఫోను వస్తుంది. వెంకటేష్ గారు అనిల్ గారు కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది? కొంతమంది నెగిటివ్ కంట్రోల్ చేస్తున్నారు. చిరంజీవి గారు గాడ్ ఫాదర్ సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఎందుకంటే మన రామ్ చరణ్ కూడా అదే విధంగా కంట్రోల్ చేశారు. బట్ ఏదైనా సంక్రాంతి ఇప్పుడు అలాంటి అన్ని సినిమాలని మనం చూసాం. ఇప్పుడు లాస్ట్ సంక్రాంతి బట్ 300 crores కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమానే సమాధానం చెప్తుంది. ఇందులో సాంగ్స్ మాత్రం 2 రిలీజ్ చేస్తారు, 2 బాగానే ఉన్నాయి. ఇంకా వేరే విధంగా సాంగ్స్ మీకు ఎలా ఉన్నాయి? బాగుందండి. లాస్ట్ టైం వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్ ఒకటి వదిలే రావడం చాలా బాగుంది.
శశిరేఖ సాంగ్ బాగాలేదు అంటున్నారు మరి. లేదండి అలానే ఉంటారు, బాగుంది. అప్పుడు అది ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ లో అది 100 మిలియన్స్ వస్తుంది. బాగలేకపోతే 100 మిలియన్స్ రాదు కదా. సినిమా ఎలా ఉండబోతుంది? బాగుంటది అనుకున్నా. అవునండి, అంటే ఇప్పుడు సినిమాకి గ్యాప్ ఉంది కదా. రాజాసాబ్ ఇప్పుడు ఆడియన్స్ 2-3 సినిమా పేరు చేయగలరు. హైక్ వచ్చింది లేదమ్మా, అది ఫస్ట్ డే. బట్ మనం ఇది లేటివ్ గా తీసుకున్నాము. రాజసాబు 1,000 వచ్చింది. అది జస్ట్ ఆ రోజు ఒకటి 8 ప్రీమియర్స్ వచ్చింది. తర్వాత నార్మల్ గా అంటే ఫస్ట్ ఇది పండగ కదండి. శంకర్ ప్రసాద్ కూడా 600 రూపీస్ 500 ప్లస్ చేసుకున్నారు. ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు? మీరు 500 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి తీసాం, 400 కోట్లు పెట్టి తీసాం. టికెట్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్? అది 500 కోట్లు పెట్టి తీసారంట. జనాలకు అవసరం లేదు కదా. రైతు కూడా పాప అంత కష్టపడతాడు, వాడికి వాళ్ళు రమ్మనట్లేదు కదండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే టికెట్ గవర్నమెంట్ ఎందుకు వెళ్ళి అడుగుతున్నారు? జనాలు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వెళ్ళి పెంచమని అడుగుతున్నారు కదా. 500 కోట్లు పెట్టి సినిమా తీసాయి. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. మెగాస్టార్ సినిమా ఈసారి వచ్చేది శంకర్ వరప్రసాద్ గారు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. నో డౌట్. వింటేజ్ లుక్స్ అండి, వింటేజ్ టైమింగ్స్ అన్ని కూడా. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? మనం ఏం చెప్తాం, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే డెఫినెట్ గా వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళ కంటెంట్ క్రియేటర్ అనుకోవచ్చు వాళ్ళు కూడా. ఓకే, బాల్స్ వెంకటేష్ కలవడం ఎలా ఉందో కదా, ఇద్దరు సీనియర్ హీరోస్. డెఫినెట్ గా సూపర్ ఎక్సైటింగ్ ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద. మనకి వరకు స్మాల్ స్క్రీన్ మీద చూసాం ఈవెంట్లలో. ఆ చిన్న సీన్ ఎలా ఉంది? హెలికాప్టర్ దిగొచ్చి కామెడీ. అదే అన్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ లో షిఫ్ట్ అయ్యారు, మాస్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ షిఫ్ట్ అయ్యారు. ఇద్దరు పంచువాలిటీగా బాగుంది. బిగ్ స్క్రీన్ మీద చూద్దాం ఎలా ఏమన్నా ఫైట్ ఉందో. నేను దగ్గర వెయిట్ చేస్తాను. ఫైట్స్ ఉంటే చాలా బాగుంటుంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద హిట్ అవుతుంది అంటారు. డెఫినెట్ గా చిరంజీవి ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖైదీ 150 ఎలా అయితే మనకు మాస్ ఫీస్ట్ ఇచ్చిందో, ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక కల్ట్ క్లాసిక్ అవుతుందని మేము ఆశిస్తున్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి సినిమాని ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాము. చాలా కాలం తర్వాత ఇటువంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము. నాకు చిరంజీవి గారి సినిమాల్లో కొండవీడి దొంగ అంటే చాలా ఇష్టము. ఒక 30 సార్లు చూసాను థియేటర్ వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు కారులో వెళ్తే మొత్తం ఫస్ట్ ఆ సాంగ్సే పెట్టేవాళ్ళం. నాకు అంటే చాలా కాలం తర్వాత ఇంత పెద్ద మూవీ అంటే ఐ మీన్ ఒక డిఫరెంట్ మూవీ అనమాట. విత్ కామెడీ డిఫరెంట్గా తీయబోతున్నాం అనిల్ రావిపూడి గారు. సో ఎక్సలెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మా ఫ్యామిలీ అయితే 2 రోజుల నుంచి అండి హింస పెట్టారు. చిరంజీవి గారి ఫస్ట్ టైం వీళ్ళు చూడటము. మీరెవరు ఫ్యాన్? మేడం గారు ఎవరు ఫ్యాన్? మీ అందరం చిరంజీవి ఫ్యాన్సే. డై హార్ట్ ఫ్యాన్ అనమాట. సో 2 రోజుల నుంచి మమ్మల్ని తీసుకెళ్తావా లేదా నాకేం తెలీదు. నిన్నేం అడగట్లేదు, శారీలు అడగట్లేదు, లేకపోతే బంగారం అడగట్లేదు. ఈ ఫంక్షన్ తీసుకుపోతే మాత్రం నీకు ఉంటుందని చెప్పారు సార్. అందువల్ల అందరూ ఫ్యామిలీని తీసుకొచ్చాను. చాలా ఎక్సైట్గా ఉన్నాం సార్. బాస్ కామెడీ ఎలా ఉంది? లుక్స్ ఎలా ఉన్నాయి? అప్పటికి చిరంజీవి గారి కామెడీ వేరే లెవెల్ సార్. యాక్చువల్ గా బాస్ కామెడీ అంటేనే వేరే లెవెల్ యాక్చువల్ గా. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ సార్. ఇద్దరు సీనియర్ హీరోలు కలవడం ఎలా ఉంది? వెంకటేష్ గారు సూపర్ అండి. అది అల్టిమేట్ వెంకటేష్ గారు కూడా. సో ఇట్ ఈస్ నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అవుతుంది సార్ వితౌట్ ఎనీ డౌట్. అనిల్ రావుపూడి న్యాయం చేశాడా? ఖచ్చితంగా వితౌట్ ఎనీ డౌట్. ఆయన ఎక్సలెంట్ చేస్తారు. మూవీస్ టేకింగ్ చాలా బాగుంటుంది. వితౌట్ ఎనీ డౌట్ ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. సంక్రాంతి మొత్తం బాస్తే వితౌట్ ఎనీ డౌట్. చెప్పాలంటే చిరంజీవి గారు మాస్ అండ్ గ్రేస్ డాన్స్ సూపర్ స్టార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. సో అలానే వెంకటేష్ గారు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫుల్ మీల్స్ అంటే ప్రతి పండక్కి మన అనిల్ రావిపూడి గారు ఒక బిగ్గెస్ట్ హిట్ ఇండస్ట్రీ హిట్ ఇస్తున్నారు. అందులో భాగంగా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం F2లో చాలా అలరించారు. సో ఇన్ దిస్ పార్ట్ ఒక మాస్ గ్రేస్ క్లాస్ 3 మిక్స్ అయితే ఎలా ఉంటుంది అది జనాలకే వదిలేస్తాను. ఎందుకంటే ద బిగ్గెస్ట్ తెలుగు హిట్ అయ్యేటట్టు ఈ సినిమాని అనిల్ రావిపూడి గారు ఇస్తున్నారు. మనం చూస్తే ఇది పండక్కి రిలీజ్ అవుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సినిమాలో ఒక ఫ్యామిలీకి సంబంధించి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకేంటంటే ఒక విలనిజం అంటే ఒక టెర్రరిజం లాంటిది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్లస్ మన యూత్కి సరిపడా ఫుల్ మీల్స్ ఉంటాయి. ప్లస్ ఫ్యామిలీకి సరిపడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇందులో మనం పెద్ద యాక్టర్స్ కాబట్టి వెంకటేష్ గారు చిరంజీవి గారి కోసం మాట్లాడుతున్నాం. బట్ బయటికి తెలియని ఇంకా కొన్ని సూపర్ స్టార్లు ఉన్నారు. బట్ అది మనకు తెలియదు.
బట్ అది ఇప్పుడు చెప్తే సినిమాకి రారు. సో వీ కెన్ వాచ్ దిస్ మూవీ ఆన్ Jan 12, మనశంకర్ వరప్రసాద్. సో ఎవ్రీవన్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ గెట్ ఎక్సైటెడ్. చిరంజీవి యాక్టింగ్ కోసం మాట్లాడాలంటే నా వయసు కాదు కదా, నా మాట కూడా ఎందుకంటే సో సాంగ్స్ అంటే ఇప్పుడు చూస్తే సార్ కాలేజ్ బాయ్ లాగా ఉన్నారు, చాక్లెట్ బాయ్. బికాస్ ఆఫ్ నైన్తారా పక్కన డాన్స్ చేస్తే అల్లు అర్జున్ గారు అన్నారు, అప్పుడు చిరంజీవి గారు డాన్స్ చేస్తే పక్కన సోనాలి బిండ్రేక్ నాకు కనిపించలేదు అన్నారు. ఇప్పుడు నైన్తారా గారు నాకు కనిపించలేదు. నైన్తారా గారు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మా శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్టేజ్ ఎక్కారంటే మాకు పక్కన ఎవరున్నా ఇగ్నోర్ చేస్తాం. వెంకటేష్ గారు చిరంజీవి గారు స్టెప్పులు వేసారు కదా, మరి ఇద్దరు ఎవరు బాగా వేసారు సార్? రైట్ ఐ బాగుందా లెఫ్ట్ ఐ బాగుందా అంటే ఏం చెప్తాం? బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ ఆఫ్ టూ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్. బట్ వెంకటేష్ గారు హ్యాస్ ఎ గ్రేస్ అండ్ ఈ కెన్ చాలా న్యూ స్టార్స్ ని ముందుకు తేయడానికి వెంకటేష్ గారు ముందు ఉంటారు. బికాస్ ఆఫ్ ఇప్పుడు కొత్త స్టార్ వస్తున్నాడంటే సపోర్ట్ చేసి తన బ్యానర్ లో ముందు తీసుకెళ్లే వ్యక్తి మన వెంకటేష్ గారు అయితే, చిరంజీవి గారు సపోర్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చి సపోర్ట్ చేస్తారు. సో ఇద్దరు గాడ్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ. సో ఎవరిని మనం తక్కువ చేయలేం. ఇద్దరులో ఫుల్ మాస్ అండ్ గ్రే స్టెప్స్ ఉన్నాయి. సో మనం డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? అనిల్ రాపుడి గారి గురించి డైరెక్షన్ మాట్లాడాలంటే మీరు పటాసు నుంచి ఇప్పటి వరకు తన సక్సెస్ గ్రేస్ ని స్టెప్ బై స్టెప్, అంటే ఒక డైరెక్ట్ ఈఫిల్ టవర్ మీదకి వెళ్ళిపోలేదండి, స్టెప్ బై స్టెప్ ఎక్కారు. అతను ఒక్క మెట్టు కూడా జంప్ చేయలే. సో ఇతని గ్రాఫ్ ఎలా ఉందంటే ఇలా 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 ఉంది. అది ఎక్కడికెక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అతను అలా గ్రహాల మీద కూడా వెళ్ళిపోతాయి. ఇద్దరిని ఈక్వల్ చూపించాలనుకుంటారా? ఓకే, నేను మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేశాను కాబట్టి అనిల్ రాపుడి గురించి నేను చెప్పాలంటే అతను విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తే ఆ క్యారెక్టర్ని పండించాలి. అంటే క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో మీరు ఉన్నట్టు జస్ట్ అతను ఒక కథ చెప్పేటప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే చాలు, అది మీ ముందు ఇలా స్టోరీ తిరుగుతుంది అన్నమాట. సో దట్ వాస్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఎనీ యాక్టర్. సో బికాస్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక సూపర్ స్టార్ వరకు అతని వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒకలే ఉంటుంది. ప్రతి వాళ్ళని సార్ అని పిలుస్తారు. పండగకి బ్లాక్ బస్టర్, బ్లాక్ సూపర్ డూపర్ హిట్ అండి. రాజాసాబ్ కూడా అట్లాగే అంటున్నారు. రాజాసాబ్ కూడా అలాగే అంటున్నారుగా సార్ మారుతి గారు అండి. అక్కడ మారుతి గారి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి చాలా కష్టపడ్డారు. సహనా సాంగ్ ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు విన్నానో కౌంట్ నేను చెప్పలేను, బట్ ఇప్పుడు ఒక 100 times వినుంటా. రెబల్ సాబ్ అయితే మైండ్ బ్లోయింగ్ అయింది. సో Jan 9 రెబల్ సాబ్కి వెళ్ళండి, Jan 12 మనశంకర్ వరప్రసాద్కి వెళ్ళండి. ఎందుకంటే మనం TFI బానిసలం కాబట్టి అన్ని సినిమాలు వద్దన్నా చూస్తాం. సో 2 సినిమాలకి ఎంకరేజ్ చేయండి. టాలీవుడ్ ని మరింత పైకి చెప్పారండి. త్రివిక్రమ్ గారు మనకు ఒకసారి చెప్పారు, ఏంటి డ్రగ్స్ కన్నా సినిమాలు చూసి 100 రూపాయలు టికెట్ పెట్టి చూడటంలో తప్పు లేదు. సో సే నో టు డ్రగ్స్. ఈ వేదిక నేనేం చెప్తానంటే సే నో టు డ్రగ్స్ వద్దు బ్రో, సినిమాలే ముద్దు బ్రో. సో I will give a good hands to today the release event Manashankar Varaprasad. We will grace the event. So everyone time కి వచ్చి టైంకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి వెంకటేష్ గారు డాన్స్ వెంకటేష్ ఫ్యామిలీ పిక్చర్ ఇద్దరు కలిసి కాంపిటీషన్ చేస్తారంటే సూపర్ హిట్. వెంకటేష్ ఇంకా ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇద్దరు కలిసి సూపర్ హిట్. కాంపిటీషన్ బాగుంటుంది. వెంకటేష్ కాబట్టి సినిమా బాగా ఉంటుంది. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది చిరంజీవి? యాక్టింగ్ డాక్టర్ సినిమా దాన్ని బట్టి బాగుంటుంది. లేడీస్ సూపర్ స్టార్ ఎలా నడిచింది? లేడీస్ సూపర్ స్టార్ నయనతార సూపర్ ఎలా అనిపించింది మనశంకర వరప్రసాద్ గారు? సూపర్ ఉందండి. నేను ట్రైలర్ చూసాను, చూసాను. చిరంజీవి గారి లుక్స్ కానీ యాక్టింగ్ కానీ ఎట్లా అనిపించింది? ఇంకా యంగ్ కనిపిస్తారు ఈ మూవీలో. ఓకే, వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం అనుకునే మల్టీ స్టార్ మూవీ చూస్తాను. నా ఎండ్ అయిపోయింది కూడా చూసి వచ్చినప్పుడు చూసాను. ఓకే, బాస్ని మన ఇద్దరిని ఒకటే ఫ్రెండ్లో చూసారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ కూడా ఎట్లా అనిపిస్తుంది?
సాంగ్స్ చాలా బాగున్నాయండి. మీసాల పిల్ల సాంగ్ లో అల్టిమేట్ అండి. నా కూతురు ఫ్యాన్ యాక్చువల్గా. ఓవరాల్ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అల్టిమేట్ టాలెంట్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. కామెడీ సీన్స్ కానీ ఎట్లా అనిపించాయి? యాక్చువల్గా కామెడీ ఇద్దరు కామెడీ కలిపి సూపర్ గా ఉంటుంది. యాక్చువల్గా చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ డోన్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. అల్టిమేట్ హిట్. సీరియల్లో ఉందంటున్నారు, సీరియల్లో ఉందంటున్నారు. సీరియల్ అంటే అన్ని ఫ్యామిలీ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే కరెంట్ మూవీస్ కూడా చాలా హిట్ అయ్యాయి. అందుకు వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మేడం మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది మేడం? వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ మేము బెంగళూరు నుంచి వచ్చాం దీనికోసం. ఇద్దరు యాక్టింగ్ అని ఎలా అనిపిస్తుంది? ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, సాంగ్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్స్ కూడా నాకు కొంచెం ఫేవరెట్ సాంగ్స్. దీనిలో వింటేజ్ మెగాస్టార్ చూడవచ్చు. యా తప్పకుండా. ఇద్దరిని స్క్రీన్ మీద చూసినట్టు అనిపిస్తుంది. అంటే నార్మల్ ట్రైలర్ బ్లాక్ బస్టర్. సినిమాలో మెగాస్టార్ లుక్స్ ఎట్లా అనిపించినాయి? ఓకే, డాన్స్ ఎట్లా అనిపించింది బాస్ది? డాన్స్ చెప్పగలదు కదా. ఓకే, సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు చెప్తారు. ఓకే, కామెడీ టైమింగ్ ఎలా ప్లే చేస్తారు? సంక్రాంతి వింటారా మెగాస్టార్? ఓకే, ఎవరి ఫ్యాన్ మీరు? వెంకటేష్ ఫ్యాన్ చిరంజీవి ఫ్యాన్? ఓకే ఓకే, అనిల్ రావుపూడి ఎలా చూపించాడండి? చాలా బాగా చూపిస్తారు. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? మీసాల పిల్ల సాంగ్, శశిరేఖ సాంగ్. సంక్రాంతి విన్నారా? మీకు ఏ సాంగ్ నచ్చింది? శశిరేఖ సాంగ్ బాగుందా, మీసాల పిల్ల సాంగ్ బాగుందా? సంక్రాంతి విన్నారా మెగాస్టార్? ఓకే, మేడం మీరు కొద్దిగా మేడం చెప్పండి మేడం. ఎలా అనిపించింది మేడం మనశంకర వరప్రసాద్ గారు? చెప్పండి. మీసాల పిల్ల సాంగ్ బాగుందా, శశిరేఖ సాంగ్ బాగుందా అండి? మీరు వెంకటేష్ ఫ్యానా, చిరంజీవి ఫ్యానా? చిరంజీవి. ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంది? మన వరప్రసాద్ శివశంకర్ సంక్రాంతి బ్లాస్ చేయబోతుంది. బేసిక్ నేను సినిమాల గురించి ఎప్పుడు చెప్తుంటాను సార్. నేను బేసిక్ ఇంటీరియర్ డిజైనర్. నా కంపెనీ పేరు టీసీఎస్ ఇంటీరియర్స్. నేను ఎప్పుడు మా క్లయింట్స్కి డిజైనింగ్ చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ లాగా మాట్లాడుతుంటాను. అంటే మేము కూడా ఒక బెడ్రూమ్ డిజైన్ చేయాలన్నా, ఒక హాల్ డిజైన్ చేయాలన్నా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసుకుంటేనే అది రూమ్ సక్సెస్గా అందంగా డిజైన్ చేస్తాను. నేను సినిమా డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదంటే, స్పెషల్గా ప్రత్యేకంగా అనిల్ రావుపూడి చదివారు కాబట్టి స్క్రిప్ట్ ప్రాపర్గా రాసుకుంటే సినిమా అవుతుంది. ఇన్నోవేషన్కి సంబంధించి, క్రియేటివ్ వర్క్ సంబంధించి చాలా సినిమాలు చూస్తున్నా ఫెయిల్ అవుతుంది, కొన్ని మాత్రమే సక్సెస్ అవుతుంది. అది క్రియేటివ్ వర్క్ సంబంధించింది. అలాంటి వాటిలో అనిల్ రావుపూడి గారు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఓకే, సాంగ్స్ కూడా ఎట్లా అనిపించాయండి? సాంగ్స్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఓకే, మిగతా డైరెక్టర్ బాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాస్ అసలు బాస్ యాక్టింగ్ మీకు ఏ సాంగ్ నచ్చింది? అది మీసాల పిల్ల బాగా నచ్చింది. ఓకే, చాలా బాగా నచ్చింది. చాలా 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 బాగా చేస్తారు. చాలా అద్భుతం. ఓకే, ఈ సంక్రాంతి బాస్ది అంటారా? సూపర్. అనిల్ రావుపూడి గారు ఎప్పుడు సినిమా చేసినా సంక్రాంతిగా సక్సెస్ అయింది. ఓకే, ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? ఆయన కామెడీ టైం కొన్ని ఉన్నాయి కదా. ఓకే, వెంకటేష్ డైలాగ్ చెప్పండి. వెంకటేష్ డైలాగ్ అంటూ లాస్ట్ డైలాగ్ ఉంది కదండి. ఓకే, బాస్ ఓకే. ఓవరాల్ గా సినిమా ఎట్ అంటారు? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇద్దరు కామెడీ టైమింగ్ అల్టిమేట్. చిరంజీవి గారి కామెడీ ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో ఇస్తారు కదా, ఇద్దరు కాంబినేషన్ ఇంకా సంబరంగా ఉంటుంది. సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి అంటున్నారు కదా. సీరియల్ ఎడిటింగ్ మాదిరి ఉందనేసి
అనేసి అంటున్నారు కదా. అనిల్ లోపల చేయడానికి లేదు బాస్. ఎంత చెప్పాను నేను మా ప్రొఫెషన్తో పోయి చెప్తున్నాను. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో కొంతమంది ఉన్నారు, నేను అనడానికి సరిపోను. కానీ ప్రాపర్ గా స్క్రిప్ట్ ఎవరు రాసుకుంటారో దాని మాత్రం సినిమా అద్భుతంగా చేస్తారు. జబర్దస్త్ స్క్రిప్ట్ అంటున్నారుగా. సందేహం లేదు బాస్. అనిల్ రావుపూర్ గారి నుంచి అలా ఆయన ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఓకే, ఎక్కడన్నా చూసామా? అదే సినిమా తీసిన దాన్ని బట్టి కొంచెం వేరే వాళ్ళు విమర్శించట్లేదు, కానీ ప్రొఫెషన్ ని ప్రాపర్ గా చేసుకుంటే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది చాలా అవగాహన కావాలి, చాలా ప్రాపర్ గా టైం ప్రకారం తీయాల్సింది. ఇదంతా తీసుకున్న ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి అర్థం అవుతుంది సినిమా ఫెయిల్ పాస్ అవ్వడం తెలుసు, కానీ మనకు మాత్రం చెప్పాలి. వాళ్ళకి పూర్తిగా తెలుసు, మనం ఆడియన్స్ మనం రెడీగా ఉంటాం కదా చెప్పాలి. అలాగే ప్రాపర్ గా ఎవరు స్క్రిప్ట్ రాసుకుంటారో దాని ప్రాక్టికల్ ఎవరు తీయగలుగుతారు వాళ్ళు సక్సెస్ అవుతారు. ప్రొఫెషన్లో కూడా మేము కూడా ఈరోజు చాలా సంతోషమైన రోజు. మన సంక్రాంతి పండుగ రోజున మనకి చిరంజీవి గారు బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే వెంకటేష్ గారు కూడా కలిసి మనందరినీ అలరించడానికి, నవ్వించడానికి కుటుంబం అందరూ చిన్న పెద్ద అందరూ కూడా ఈ సంక్రాంతికి మనందరం కలిసి చూడాల్సిన సినిమా ఇది. సో మేము చాలా దూరం నుంచి వచ్చాము. సో బాస్ దయ వల్ల, వెంకటేష్ గారి దయ వల్ల మాకు పాసెస్ దొరికాయి. సో ఈవెంట్కి చెప్పాలంటే పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది. మా పిల్లలకి చాలా ఇష్టమైన సాంగ్స్లో డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? కాంబినేషన్ ఆఫ్ ట్రైలర్లో అయినతార గారిది, చిరంజీవి గారిది చిలిపి చిలిపి డైలాగ్స్ కానీ స్టెప్స్ కానీ చాలా హ్యాపీగా ఉంది. మీసాల పిల్ల సాంగ్ బాగుందా? సార్ మీసాల పిల్ల సాంగ్ బాగుందా? శేషరేఖ సాంగ్ బాగుందా? మీసాల పిల్ల సాంగ్ మా పిల్లలకి బాగా ఇష్టం. దాన్ని ప్రతిసారి పెట్టి డాన్స్ చేస్తూ ఉంటారు. వెంకటేష్ గారి చిరంజీవి గారి స్టెప్పులు ఎలా అనిపించారు? చాలా బాగుంటుంది అది. సో ఇంతకుముందు మా ఇంట్లో ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు, వెంకటేష్ గారికి చిన్నప్పటి నుంచి, చిరంజీవి గారికి. ఇప్పుడు కలిసి తీయడంలో ఈ సంక్రాంతి బంపర్గా లేపుతాను. కామెడీ సీన్స్ కానీ ఎట్లా అనిపిస్తుంది? కామెడీ సీన్స్ ఇక సార్ ఏది ఎటువంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది కామెడీగానే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, ఎలా డాన్స్ చాలా బాగుంది సార్. డాన్స్ అయితే ఇంకా వచ్చేసి మూవీలో చేసి సీన్స్ సార్ అండ్ యాక్టింగ్ కానీ డాన్సులు కానీ మేము చాలా ఫ్యాన్స్ అండి. చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి మేడం? లుక్స్ చాలా బాగున్నాయి అండ్ ఇంకా యంగ్గానే ఉన్నారు, చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా ఓవరాల్గా మూవీ అయితే మీరు దీనికి ఆపోజిట్ రాజాసాబ్ కూడా వస్తుంది. మరి రాజాసాబ్ మాస్ మూవీ, మాస్ ప్లస్ హర్రర్ టైప్. మరి ఈ మూవీ కొంచెం క్లాస్ ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి కదండి. ఖచ్చితంగా సంక్రాంతి ఒక ఫ్యామిలీ మూవీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదైతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి. వెంకటేష్ గారు ఈ మూవీ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? జనరల్గా వెంకటేష్ గారు ఆల్రెడీ ఫామ్ లో వచ్చారు, ఇంతకుముందు ఫామ్ లో లేరు, రీసెంట్ గా ఫామ్ లోకి వచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం, F2, F3 ఫామ్ లోకి వచ్చారు. సో వెంకటేష్ గారు చేయడానికి రీజన్ ఏంటి? వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్, ఆయనేమో క్లాస్, ఈయనేమో మాస్, బోత్ ఆర్ బ్లాక్ బస్టర్స్ అండి. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అది సంక్రాంతికి వస్తున్నాం కంటే ఇది ఇంకా 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 ఎక్కువ బ్లాక్ బస్టర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎవరైనా మా ఫ్యాన్స్ కూడా అదే ఓకే థ్యాంక్ యూ. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇది బ్లాక్ బస్టర్ అవ్వండి. దీన్ని మళ్ళీ అడగక్కర్లేదు, ఎందుకంటే డైరెక్టర్ కూడా ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సో అది మెగాస్టార్ లాంటి మాస్ ఉన్న హీరోని తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని మేము అందరం ఆశిస్తాం. ఇప్పుడు వెంకటేష్ బాగున్నారా, చిరంజీవి బాగున్నారా? బోత్ సేమ్ అండి, ఇద్దరు ఒకే సేమ్ కంటెంట్ ఇచ్చే హీరోస్ కాబట్టి ఇద్దరు సేమ్ ఒకలానే ఉంటారు. బట్ ఏంటంటే మాకు చిరంజీవి గారు ఇష్టం కాబట్టి చిరంజీవి గారు ఇంకా ఎక్కువ. అంటే ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది? ఆయన స్టైల్, మెగాస్టార్ గారి స్టైల్. ఇప్పుడు శశిరేఖ సాంగ్ వచ్చింది, మీసాల పిల్ల సాంగ్ వచ్చింది. శశిరేఖ సాంగ్ అంతగా ఇంపాక్ట్ లేదు అని అంటున్నారు. మీసాల పిల్ల డామినేట్ చేస్తుందండి. మీసాల పిల్ల డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ కలిసి ఇద్దరు సాంగ్ చేశారు కదా, ఆ సాంగ్ ఈ మూడు సాంగ్లు ఏ సాంగ్ బాగుంది? మీసాల పిల్ల. మీసాల పిల్ల బాగుందా? ఇప్పుడు స్నేక్ దోశ వేసినట్టు ఇప్పుడు ట్రైలర్ లో మీరు చూశారు కదా, అది ఎలా ఉంది? మామూలుగా వంట చేసినట్లు. చిరంజీవి గారు బాగా కామెడీ చేస్తున్నారు ఈ సినిమాలో. చాలా ఆ కామెడీ యాంగిల్ కూడా ఒకటి ఇంకా చాలా నచ్చింది అందరికి. అది కూడా మంచిగా క్లిక్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లస్ అవుతుంది.
మనశంకర వరప్రసాద్ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయి, ఎలా ఉంది? ఖచ్చితంగా చిరంజీవి గారిని చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మ్యాన్ గా చూడాలని చాలా వెయిటింగ్. అన్ని మాస్ మూవీస్, అందులో అనిమల్స్ గారు ఇంకా ఫ్యామిలీ ఆర్టిస్ట్ తగ్గ తీస్తాడు కదా, అందుకోసం బాగా వెయిట్ చేస్తున్నాం. ఓకే, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి మూవీ నుండి. 3 సాంగ్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది అంతగా నచ్చలేదు, కారణం ఏంటి? అన్ని బాగానే ఉంటాయి. అందులో మీసల్ పిల్ల అయితే బాగా నచ్చింది, నచ్చలేదంటూ ఏం లేదు. ఇక విక్టరీ వెంకటేష్ గారి మెగా మాస్ విక్టరీ అనే సాంగ్ అయితే ఇక అదిరిపోయింది. దాంట్లో డ్యాన్స్ అయినా, అందులో ఉన్న స్టైల్ అయినా, వెంకటేష్ గారు చిరంజీవి గారు చూస్తుంటేనే భలే అనిపించింది. చిరంజీవి గారు అందరూ వెంకటేష్ నచ్చారు అంటున్నారు బాగా. వెంకటేష్ గారు నుండి కట్టుకోవడం అది వెంకటేష్ గారు బలానే ఉన్నారు. అసలు చిరంజీవి వెంకటేష్ ఇద్దరు వేరు వేరు చూడలేం కదండి. వాళ్ళు ఎట్లాగో 2 కళ్ళు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇద్దరు కనిపించారంటే సరిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో కాంబినేషన్ ఉంటేనే మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇది ప్రీవియస్ గా గాడ్ ఆఫ్ ఫాదర్, గాడ్ ఫాదర్, తర్వాత మొన్న రామ్ చరణ్ మూవీ చేశాడు ఒకటి, ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? దీనికి క్యామియోస్ అనాలి కానీ మల్టీ స్టార్ అనలేము కదండి. చిరంజీవి గారు ఉన్నాడంటే అంతే, సింగిల్ మ్యాన్. ఓకే, వాల్తేరు వీరయ్య అంత పెద్ద బ్లాక్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పిల్లర్ రవితేజ గారు అన్నారు. రవితేజ గారు ఉండడం ప్లస్, బట్ చిరంజీవి గారి సినిమాలు చూస్తారు కదండి, దానికి సపరేట్ గా రవితేజ చిరంజీవి మల్టీ స్టార్ అని చెప్పలేము కదా. చిరంజీవి ఉన్నాడంటే ఆయన 1 మ్యాన్ షో. ఇప్పుడు ఈ సినిమా కూడా వెంకటేష్ గారు ఎక్కువ ఫ్యామిలీ టైపే ఓవరాల్ మొత్తం అంతా. చిరంజీవి గారు అంత ఫ్యామిలీ టైప్ కాదు జనరల్ గా. ఇప్పుడు సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి క్రెడిట్ ఇస్తారా, చిరంజీవి గారికి క్రెడిట్ ఇస్తారా? వెంకటేష్ గారు అంటే క్యామియా అండి. చిరంజీవి గారు కనబడితేనే సరిపోద్ది. ఆయన ఫ్యామిలీగా తీసినా, మాస్ గా తీసినా, ఎలా తీసినా ఆయన చూడడానికి సరిపోద్ది. ఆయన వెంకటేష్ గారు అనేది ఉండడం ప్లస్, అందులో చిరంజీవి గారు సినిమా అంటేనే ఇక ఏ హీరో ఉన్నా లేకపోయినా చిరంజీవి గారి కోసమే చిరంజీవి సినిమానే. అంటే జనరల్ గా పండక్కి ఫ్యామిలీ టైం వస్తారు, జనరల్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. వెంకటేష్ గారు అంటే కొంచెం ఫ్యామిలీకి కనెక్ట్. మా సినిమాతోనే రికార్డు కొట్టేస్తాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటిది ఫ్యామిలీ కూడా ప్లస్ అయిందంటే మీరు చూసుకోవచ్చు. ఈ వారంలో 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి రాజాసాబు ది బెస్ట్ అండ్ 1 గా నంబర్ 1 చిరంజీవి గారిదే, మన శంకర వరప్రసాద్ గారే నిలిచిపోద్దండి, నో డౌట్. అంటారు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో ఫస్ట్ టైం చేస్తున్నారు. సో చిరంజీవి గారిని హ్యాండిల్ చేశారా, పూర్తిగా సాటిస్ఫై అయ్యారా ఫ్యాన్స్ గా? కొంచెం అంటే ట్రైలర్ లో కొంచెం ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సినిమాలో మాత్రం ఫుల్ మీల్స్ వస్తాయన్న వెయిటింగ్ అంతే. సీరియల్ లో ఉందంటున్నారు. సీరియల్ అంటే అదే ట్రైలర్ లో కొంచెం మిస్ అయింది ఎంతో కొంత. అంటే ఫైట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఫైట్స్ తక్కువ, ఏదో ఫ్యామిలీగా అంటే కామెడీగా చూపెట్టానంటే అనిపించింది అంతే. సో సినిమాలో మాత్రం అదిరిపోద్దని బాగా అన్ని రివీల్ చేయలేరు కానీ ట్రైలర్ లో. సినిమాలు ఖచ్చితంగా గొప్పగానే ఉంటుంది, తీసాడని అనుకుంటారు. నయనతార బాగా చేసింది. నయనతార గారు కూడా ఉన్నారు కాబట్టి అంతే. ఇక నయనతార, చిరంజీవి, వెంకటేష్ ఉన్నా లేకపోయినా చిరంజీవి గారు ఉన్నారని సరిపోయింది. నువ్వు చెప్తావా? శంకర వరప్రసాద్ ట్రైలర్ ఎలా ఉందన్న? చాలా అంటే చాలా బాగుంది. మీకు వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది ట్రైలర్ లోనే? ఇద్దరు బాగా చేశారండి. ఆల్వేస్ చిరంజీవి గారు అండి. జనరల్ గా వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ మెన్. సో ఫ్యామిలీ మెన్ పెట్టుకోవడం వల్ల ఈ సినిమా ప్లస్ అయితే, లేదంటే ఆల్రెడీ చిరంజీవి గారికి ప్లస్ ఏంటిది? ఇద్దరికి ప్లస్ అండి. వీళ్ళిద్దరిని పెట్టిన అనిల్ రావు గారు ఇంకా ప్లస్ అండి. వాళ్ళిద్దరు ఉండడం గొప్ప కాదు, వాళ్ళిద్దరిని ఎలా వాడుకోవాలో అనిల్ రావు గారు బాగా తెలుసు అన్నమాట. ఓకే, అయితే పక్కా బాగా ప్లస్ అండి. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 3 సాంగ్స్ లో మీసాల పిల్ల, శశిరేఖ అండ్ మెగా అదొక సాంగ్. 3 సాంగ్లో ఏది బాగుందో, ఏది బాగలేదు, ఎందుకు బాగుంది, ఎందుకు నచ్చింది? మీసాల పిల్ల అయితే చాలా రిపీటెడ్ గా ఉందండి. ఆ సాంగ్ అందరికి బాగా నచ్చింది. ఏ యాప్ ఓపెన్ చేసినా ముందు ఆ సాంగ్ ఉంటుంది. మీసాల పిల్ల. ఎస్ సార్. ఆ శశిరేఖ సాంగ్ అంతగా అందరికి అది కపుల్స్ కి కొంచెం కనెక్ట్ అవుతుందేమో. ఇది సింగిల్స్ కానీ అందరికి ఫ్యామిలీ మ్యాన్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా మెగా విక్టరీ సాంగ్ అది బాగానే ఉంది. సూపర్ అండి. అంటే కొంచెం ఏజ్ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంచెం జనాల టాక్ వస్తుంది. చెప్పేవాళ్ళు ఎలాగైనా చదువుతున్నారండి. ఆయన మాస్ అండి, ఆయన అవసరం లేదు, సినిమాలు చేసిన అవసరం లేదు, ఏదో ఫ్యాన్స్ కోసం అలా సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది చిరంజీవి గారిని చూసి ఎప్పుడో ఒక 20 years బ్యాక్ చిరంజీవి గారిని చూసినట్టుగా ఉంది అంటున్నారు. చూసినట్టుగా ఉంది, మాకు అనిపిస్తుంది. ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్ కాబట్టి మాకు అర్థమైపోతుంది అనమాట. గ్యాంగ్ లీడర్ కానీ, మిగతా పాత హిట్లర్ సినిమాలో కానీ, మిగతా అన్ని శంకరదాద MBBS లో కానీ అన్ని తీసుకొచ్చి మిక్స్ చేసి పెట్టాడనమాట. మన
అనిల్ రావుపూడి గారు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఇద్దరిని కరెక్ట్ గా చూపించింటారా, లేదంటే ఒకరిని ఎక్కువ తక్కువ ఏమైనా చేసింటారా? అది సంక్రాంతి మన సినిమా చూడాల్సిందండి. ఖచ్చితంగా అయితే అనిల్ రావుపూడి గారు ఇద్దరిని బాగా వాడతారండి. అంటే కంప్లీట్ సినిమా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. అతనికి అన్ని ఇట్లే ఉన్నాయి తప్ప ఫ్లాప్ ఒకరు కూడా వెళ్ళిపోయేలాగా దాని గురించి చెప్పింది లేదండి. సినిమా పక్క సంక్రాంతికి ఇది కాకుండా ఇంకొక 6 సినిమాలు వస్తున్నాయి, మరి ఆ పోటీకి నిలవడగలదా? ఈ సినిమా ఎందుకంటే ఇదే ఫ్యామిలీ టైంలో 3 వస్తున్నాయి. కొత్త మహాశీల విజ్ఞప్తి, నాలుగు నడవడం, అనగనగా ఒక రాజు కూడా కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ లోనే ఉంది. మరి ఈ సినిమా ఆ పోటీని తట్టుకోగలదా? అక్కడ ఫ్యామిలీ స్టార్ అయిన వెంకటేష్ గారు ఉన్నారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ళందరి ముందు వాళ్ళు సినిమా కంటెంట్ బాగుంటే ఎవరైనా వస్తారు, కానీ అక్కడ మెగాస్టార్ ఉన్నారు కాబట్టి పక్క సంక్రాంతి ఉన్నారు. దీని అన్నింటికి పెద్ద బిగ్ డైనోసార్ వస్తుంది అంటారు హారర్ జోనర్ లో, రాజా సాబ్. దాన్ని తట్టుకోగలదా? వచ్చినా కానీ ఆయనే చెప్పాడు కదండి, ఎవరైనా పెద్దలు ఫస్ట్ అని చెప్పేసి. అలాగే అందరూ ఈ సినిమా కావాలంటే అలా వెళ్తారు, కానీ మెగాస్టార్ ఫస్ట్. తర్వాత చివరిగా రేట్లు పెంచుతున్నారు, దాని గురించి ఏమంటారు? జనరల్ గా పెంచడం సబబేనా కాదా? ఎందుకు? సినిమా అనేది ఒక అవసరం కాబట్టి ఎవరి తగ్గట్టు వాళ్ళు వెళ్తారండి. వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు వెళ్తారు. పక్కా ఫస్ట్ రోజు వెళ్ళాలని రూల్ అయినది కదా. ఒక వారం తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒక వారం తర్వాత ట్రై చేయండి. కుర్రోళ్ళు అంటే ఆ రోజు మంచిగా ఊపుగా ఉంటారు కాబట్టి కొద్దిగా రష్ కాకుండా. తర్వాత అంటే ఫెస్టివల్ అయిపోతుంది కదా, అప్పటికి అందరూ ఫెస్టివల్ వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా మామూలు రోజులు వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు కదా. జనాలు ఇప్పుడు మీరు వేరే ఊరు నుంచి ఇక్కడికి జాబ్ చేయడానికి వచ్చారు, రిటర్న్ వెళ్ళారు ఫ్యామిలీతో, అక్కడ సినిమా చూడాలనుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అది చూడాలనుకుంటారు. పాయింటే కానీ మన ఇబ్బందులు కూడా మనం చూసుకోవాలండి. పిల్లలకి ఏమైనా అయిన తర్వాత మన తర్వాత బాధపడితే రాదు కదా. ఆల్రెడీ మన పుష్ప సినిమా అప్పుడు చూసాను కదా. ఇష్యూస్. సో ఓవరాల్ గా మీరైతే టికెట్ రేట్ పెంచడం కరెక్టే అనట్లేదు. కొంచెం మధ్య తరగతి ఎక్కువగా సినిమాలు చూసేది మధ్య తరగతి వాళ్ళు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా రేట్లు పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆల్రెడీ ఇది 600 చేశారంట, అది 100 రూపీస్ పెంచారు. అది మనం చేసేది ఏం లేదు సార్. పెద్దవాళ్ళకి వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు మారమాట. తగ్గితే కొంచెం బెస్ట్. సినిమా ఇంకా బాగా ఆడాలంటే మధ్య తరగతులు అందరూ చూస్తేనే కదా ఆడేది. అందరూ వస్తేనే అందరూ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఓవరాల్ గా అయితే సినిమా గట్టి పోటీ ఇస్తుంది అయితే సంక్రాంతి బరిలో. సంక్రాంతి విన్నర్ కోడిపుంజి ఇదే అన్నమాట. పక్కా చెప్పేది ఏం లేదు. అక్కడ చిరంజీవి గారు, వెంకటేష్ గారు పక్కా హిట్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.